51వ సంకీర్తనలో మొదటి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఒక పాపి విషయంలో దేవుడు ఏ కార్యాలని చేస్తున్నాడో, ఆ రోజు దావీదు జీవితంలో దేవుడు ఏం చేశాడో మనం అక్కడే చదవచ్చు. చూడండి, 51వ సంకీర్తనలో మనం చూసినట్లయితే ఆయన కరుణించేవాడని మొదటి వచనంలో చూస్తాం. నన్ను కరుణించము. రెండవది, నా అతిక్రమములను తుడిచివేయము. తుడిచేవాడు, కరుణించేవాడు, తుడిచేవాడు. రెండవ వచనములో కడిగేవాడు. రెండవ భాగంలో పవిత్రపరిచేవాడు. అంతేకాదు, మనం చూసినట్లయితే 7వ వచనములో పరిహరించేవాడు. దేవుడు పాపి విషయంలో కరుణించేవాడు. దేవుడు పాపి విషయంలో తుడిచేవాడు, పాపమును తుడిచేవాడు లేక కడిగేవాడు, పాపమును కడిగేవాడు, పాపమును పరిహరించేవాడు. ఇవన్నీ దేవుడు ఎలా చేస్తున్నాడు? ఆయన తుడిచివేయడం కానీ, కడగడం కానీ, ఇంకో మాట చూస్తాం, పవిత్రపరచడం కానీ, పరిహరించడం కానీ, ఈ కార్యాలని దేవుడు ఎందును బట్టి చేస్తున్నాడు? అక్కడ మనం చూసినట్లయితే నీ కృప చొప్పున మొదటి వచనములో, రెండవది నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున, బికాస్ ఆఫ్ యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్ అండ్ బికాస్ ఆఫ్ యువర్ అబండెంట్ మర్సీ అంటాడు. సో దేవుని యొక్క కృప, స్టెడ్ ఫాస్ట్ లవ్, దేవుని యొక్క వాత్సల్య బాహుళ్యము, అబండెంట్ మెర్సీ. అందుకని దేవునికి ఉన్న ఈ రెండు లక్షణాలను బట్టి దేవుడు పాపిని లేక పాపము విషయంలో కరుణిస్తున్నాడు, తుడిచివేస్తున్నాడు, కడుగుతున్నాడు, పవిత్రపరుస్తున్నాడు, పరిహరిస్తున్నాడు. ఈ కార్యాలన్నీ దేవుడు చేస్తున్నాడు. నేనేదో ఉపవాసం ఉండి ప్రార్థన చేశానని కాదు, నేనేదో పాపములను ఒప్పుకున్నానని కాదు. అయితే పాపములను మనం ఒప్పుకోవాలి. వీ నీడ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే నేను పాపములను ఒప్పుకున్నంత మాత్రాన దేవుడు నా పాపములను క్షమించాలని రూల్ ఏమీ లేదు. నేను పాపములను ఒప్పుకుంటాం, దేవుడు క్షమిస్తాడు. అయితే దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు అంటే ఆయన కృపను బట్టి క్షమిస్తున్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడంటే ఆయన వాత్సల్య బాహుళ్యమును బట్టి క్షమిస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ కన్ఫెస్డ్ మై సిన్స్, దేర్ ఫోర్ దేర్ ఈజ్ నో అదర్ వే ఫర్ గాడ్ ఎక్సెప్ట్ టు ఫర్గివ్ మీ. నో, నెవర్. ఇక దేవుడు నన్ను క్షమించక మానడు, నా పాపములను పరిహరించక మానడు, నా పాపములను కడగక మానడు, దేవుడు నన్ను పవిత్రపరచక మానడు అని ఇక దేవునికి తప్పదు అని అనుకోవడానికి వీలేదు. ఇదేదో మనలను బట్టి జరిగేదేమీ కాదు. కొన్నిసార్లు ఉపవాసాలు చేయొచ్చు, కొన్నిసార్లు ప్రార్థనలు చేయొచ్చు, కొన్నిసార్లు సుదీర్ఘమైన ప్రార్థనలు చేయొచ్చు, కొన్నిసార్లు మంచి సత్కార్యాలు చేయొచ్చు. అది వీటిని బట్టి దేవుడు నా పాపాలు క్షమించాడని ఎప్పుడూ అనుకోవడానికి వీల్లేదు. బికాస్ హూ హీ ఈజ్ అన్నది, దేవుడు ఏమై ఉన్నాడు అన్న దాన్ని బట్టి ఆయన పాప విషయంలో కరుణిస్తాడు, పాపములను కడుగుతాడు, పాపని పరిశుద్ధపరుస్తాడు, పాపాన్ని పరిహరిస్తాడు అన్నది మనము అర్థం చేసుకోవాలి. సో మన వైపు మనం ఎప్పుడూ చూసుకోకూడదు. మనకి ఏదైనా జరిగినా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హీ ఆర్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, బికాస్ ఆఫ్ హిస్ మర్సీ అనేది మనము అర్థం చేసుకోవాలి. మనిషిగా మన వైపు చూసుకొని ఇది నా గొప్పదనం, నేను చేసిన కార్యాలు, నా భక్తి అని అనుకుంటాం. బట్ ఇట్స్ రాంగ్ అబ్సల్యూట్లీ. దేవుని యొక్క కృప, ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ టూ పార్టీస్ అంటాం. ఆయన కృప నిబంధన మీద ఆధారపడేది. అందుకని దేవుడు కృపని చూపిస్తున్నాడు. అది అనర్హులైన వ్యక్తిని అర్హులుగా ఆయన చేస్తున్నాడు. ఆయన నిబంధన దేవుడు. నిబంధనలో దేవుని పాత్ర ప్రధానమైంది. కాంట్రాక్ట్ వేరే, నిబంధన వేరే. కాంట్రాక్ట్ అంటే బిట్వీన్ టూ గ్రూప్స్. ఈ కాంట్రాక్ట్ని ఎవరు బ్రేక్ చేసుకున్నా ఆ కాంట్రాక్ట్ పోతుంది. సో నిబంధన అనేది దీన్ని బ్రేక్ అయ్యేది కాదు. ఎందుకంటే నిబంధనలో దేవుడు ఒక పార్టీగా ఉంటున్నాడు, వ్యక్తి, మనిషి, పాపి ఒక పార్టీగా ఉంటున్నాడు. ఈ కృపలో ఈ నిబంధనకు సంబంధించింది కాబట్టి ఈ వ్యక్తి తను నిబంధనని బ్రేక్ చేసుకుందామని ప్రయత్నం చేసినా కానీ నిబంధనలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడి నుంచి బ్రేక్ అవ్వడం అనేది కుదిరేది కాదు. కాంట్రాక్ట్ అంటే బ్రేక్ అయ్యేది, నిబంధన అంటే బ్రేక్ అయ్యేది కాదు. దేవుడు తన కృపని చూపిస్తున్నాడు. ఎందుకంటే తన నిబంధనను బట్టి కృప చూపిస్తున్నాడు. పాత నిబంధనను బట్టి ఇజ్రాయేలు ప్రజల దేవుడు తన కృపని చూపించాడు.
యేసుక్రీస్తు ప్రభులో నూతన నిబంధనను బట్టి దేవుడు తన కృపని చూపిస్తున్నాడు. అందుకని దాన్ని ఏమంటామంటే హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఈజ్ సో గ్రేట్, ఇట్ ఈస్ ఏ కవెనెంట్ బిట్వీన్ టూ పీపుల్. దేవుడు ఆ రోజున దావీదు పాపములను దావీదుని కరుణించాడు, దావీదు పాపములను కడిగాడు, దావీదు పాపములను పవిత్రపరిచాడు, దావీదు పాపములను నుంచి ఆయన పరిహరించాడు. ఎందుకంటే దేవుని యొక్క కృప. అదే దావీదు అంటున్నాడు, నీ కృప చొప్పున అంటున్నాడు. అందుకని దేవుని కృపకు విలువ ఇవ్వాలి. It is not that something you are going to a church, or it is not that you are giving big offerings. It is not that you are doing some great things for Jesus Christ and for the church. No, it is absolutely because of His grace you are forgiven. ఇది అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది ఆయన స్టెడ్ఫాస్ట్ లవ్, కృపను బట్టి. రెండవది మనం చూసినట్లయితే అబండెంట్ మర్సీ అంటాం, వాత్సల్యం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఊమ్స్ లవ్ అంటాం. అంటే గర్భములో ఉన్నప్పుడే పుట్టుకుని వచ్చే ప్రేమ అంటాం అన్నమాట. వాత్సల్యము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున, ఊంబు లవ్ చొప్పున నువ్వు నన్ను పరిహరించేవు. అది 25వ అధ్యాయము 6వ వచనంలో చూసిన సంకీర్తన, 69వ అధ్యాయం 16వ వచనంలో చూసిన, 145వ సంకీర్తన 9వ వచనంలో చూసిన నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున అనే మాట పదే పదే దేవుడు లేక దావీదు కీర్తనాకారుడు వినియోగిస్తున్నట్టుగా మనం చూస్తాం. స్నేహితులారా, దేవుడు మన పాపముల విషయంలో కరుణించాడు, నెంబర్ 1. రెండవది పాపముల విషయంలో తుడిచివేశాడు. మూడవది పాపం విషయంలో కడిగాడు. నాలుగవది పాపం విషయంలో పవిత్రపరిచాడు. ఐదవది పాపం విషయంలో పరిహరించాడు. ఎందుకు ఈ 5 కార్యాలు దేవుడు చేశాడంటే ఆయన కృప, స్టెడ్ఫాస్ట్ లవ్. ఎందుకు చేశాడంటే ఆయన వాత్సల్య బాహుళ్యము, అబండెంట్ మర్సీ. Therefore we must praise God, we must worship God.